హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్ నవంబర్ మంత్కి సంబంధించింది అండి. సో ఎవరైనా కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్లోనైనా మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మిస్ కాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు కూడా వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారన్నమాట. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో కూడా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో ఈరోజు ముందుగా మనకు జనజాతీయ గౌరవ వర్ష లేదా గిరిజనుల గౌరవ సంవత్సరంగా భారత ప్రభుత్వం ఏ తేదీని ప్రకటించింది? అంటే 2024 నవంబర్ 15 నుంచి 2025 నవంబర్ 15 వరకు ఈ మధ్య ఉన్నటువంటి సమయాన్ని జనజాతీయ గౌరవ వర్ష లేదా గిరిజనుల గౌరవ సంవత్సరంగా మన భారత ప్రభుత్వం అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మోడల్ యువజన గ్రామ సభలో కార్యక్రమం యొక్క ఉపయోగం ఏంటి? దీన్ని ఇప్పుడు ప్రారంభించారు. మోడల్ యువజన గ్రామ సభలో కార్యక్రమం యొక్క ఉపయోగం ఏంటి? దీన్ని ఇప్పుడు ప్రారంభించారు అంటే 2025 అక్టోబర్లో ప్రారంభించడం జరిగింది. అండ్ దేశంలో పాఠశాల విద్యార్థులు ఉపయోగం ఏంటి అంటే దేశంలో పాఠశాల విద్యార్థులు స్థానిక పరిపాలన, పంచాయతీరాజ్ పనితీరు డైరెక్ట్గా తెలుసుకోగలుగుతారన్నమాట. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే స్థానిక పరిపాలన, పంచాయతీరాజ్ పనితీరును డైరెక్ట్గా తెలుసుకోగలుగుతారన్నమాట. సో ఇదైతే బెస్ట్ అండి. మనకి యూత్ని ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ స్టూడెంట్స్ అంటే విద్యార్థి దశ నుండే మనకు జరిగేటటువంటి పాలన ఎలా ఉంటుంది, పంచాయత్ అంటే మన గ్రామాలలో కూడా సర్పంచ్ వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అనేది తెలుసుకోగలుగుతారు పిల్లలు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అంతేకాకుండా గ్రామాల బడ్జెట్లు ప్రణాళికల తయారీ మొదలైన వాటి గురించి చర్చలు జరిపి బాధ్యతాయుతమైన సమాచారం తెలిసినటువంటి యువతగా అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మోడల్ యువజన గ్రామ సభలను మొదటగా ఏ పాఠశాలలో అమలు చేస్తారు? మోడల్ యువజన గ్రామ సభలను ఏ పాఠశాలలో అమలు చేస్తారు అంటే జవహర్ నవోదయ విద్యాలయాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు అయితే మొదటగా వీటిని అయితే అమలు చేయడం జరుగుతుంది అన్నమాట. ఎక్కడెక్కడ అంటే జవహర్ నవోదయ విద్యాలయాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు అయితే వీటిని అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనాం అంటే ఏమిటి? జాతీయ వ్యవసాయ మార్కెట్ లేదా ఈనాం అంటే ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వాణిజ్యం జరిపే పోర్టల్ అన్నమాట. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వాణిజ్యం జరిపేటటువంటి పోర్టల్ని ఈనాం లేదా జాతీయ వ్యవసాయ మార్కెట్ అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు? మిథున్ మన్హాస్ గారు అధ్యక్షుడు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పూనాకు చెందిన అరవ్ సంచేటి ఏ క్రీడకు సంబంధించి మన దేశంలో జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడు? పూనాకు చెందినటువంటి అరవ్ సంచేటి ఏ క్రీడకు సంబంధించి మన దేశంలో జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో టైటిల్ గెలుచుకున్నటువంటి అత్యంత పిన్న వయస్కుడు అంటే ఏ క్రీడకు సంబంధించింది అంటే హేబాల్ క్రీడకు సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారతీయ స్కాప్స్ గుడ్లగూబ యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే
ఓటస్ బక్క మోయినా, ఓటస్ బక్క మోయినా. ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియాలోని వైద్య చికిత్స ఉత్పత్తుల యంత్రాంగం. ఆస్ట్రేలియాలోని వైద్య చికిత్స ఉత్పత్తుల యంత్రాంగం ఇటీవల లెకానిమాబ్ అంటే లెకంబి, లెకానేమాబ్, లెకంబి అనే ఔషధాన్ని ఏ వ్యాధి చికిత్స కోసం ఆమోదించింది? ఆస్ట్రేలియాలోని వైద్య చికిత్స ఉత్పత్తుల యంత్రాంగం ఇటీవల లెకానేమాబ్ అంటే లెకంబి అనే ఔషధాన్ని ఏ వ్యాధి చికిత్స కోసం ఆమోదించడం జరిగింది అంటే తొలి దశలో ఆల్జీమర్స్ వ్యాధి కోసం దీన్నైతే అంటే యూజ్ చేయొచ్చు అనేసి పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి చంద్రుడి మీద పరిశీలన కోసం భూమి మీద ఏర్పాటు చేసినటువంటి లిగో అనేది ఒక డిటెక్టర్. దీన్ని అధిగమించి లీలా చేసే ప్రయోజనం ఏమిటి? చంద్రుడి మీద పరిశీలన కోసం భూమి మీద ఏర్పాటు చేసినటువంటి లిగో అనేది ఒక డిటెక్టర్ అన్నమాట. ఈ లిగోని అధిగమించి లీలా చేసే ప్రయోజనం ఏమిటి అంటే అది 0.1 నుంచి 10 హెర్ట్జ్ పరిధి కలిగినటువంటి 0.1 నుంచి 10 హెర్ట్జ్ పరిధి కలిగినటువంటి గురుత్వ తరంగాలు అధ్యయనం చేస్తుంది. 0.1 నుంచి 10 హెర్ట్జ్ పరిధి కలిగినటువంటి గురుత్వ తరంగాన్ని అధ్యయనం చేయగలదనమాట ఈ లీలా. నెక్స్ట్ వన్ అంటే లీలా ఏంటి అంటే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ లూనార్ యాంటీనా. ఫెరోమీటర్ లూనార్ యాంటీనా అన్నమాట దీని ఫుల్ ఫామ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత సైన్యం భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థకు టెండర్ని ఇచ్చింది. అయితే టెండర్ని ఇచ్చిన సందర్భంలో అనంత శాస్త్ర అనే వ్యవస్థ ఏ తరహాకు చెందినది? ఇటీవల భారత సైన్యం భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థకు చెందినటువంటి టెండర్ని ఇచ్చిన నేపథ్యంలో అనంత శాస్త్ర అనే వ్యవస్థ ఏ తరహాకు చెందినది అంటే ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించేటటువంటి క్షిపణి వ్యవస్థ అనమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటుంది కదా, సో యూజ్ అవుతుంది. కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.